హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈ రోజు కూడా సరికొత్త వ్యాపారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసేట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలు మీ అందరికీ తెలియజేయ ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే అతను చెయ్యాలి అనుకుంటున్న వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే అతను ఆ వ్యాపారంలో ముందుకెళ్ళగలడు. ఈ రోజు నేను డోర్ టు డోర్ తిరుగుతూ అమ్మే పింగాణి వస్తువులు, లేదా ఈ రోజు మార్కెట్లో ఒక్కో సెంటర్లో పెట్టుకుని పింగాణి వస్తువులు అమ్ముతూ ఉంటారు. అవి ఈ విధంగా ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఆ వస్తువులు కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటాయి. ఈ పింగాణి వస్తువులను మనము హోల్సేల్ గా కొనుగోలు చేసి మనము ఇక్కడ డోర్ టు డోర్ తిరుగుతూ అమ్ముకోవచ్చు. అలాగే లేని పక్షంలో మనం ఒక సెంటర్లో వాటిని ఏర్పాటు చేసుకొని వీటిని విక్రయించే ప్రయత్నం చేద్దాము. ఈ రోజు ఎంత ఆదాయం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది ఈ వ్యాపారం, మార్కెట్లో వీటికి ఉన్న డిమాండ్ ఏంది, వీటి గురించి కొంచెం వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీటి మీద అయితే మీకు క్లారిటీ ఉంది కదా. ఈ పింగాణి వస్తువులు అనేవి మీరు ఎక్కడైనా చూస్తే మీరు బండి మీద పెట్టి విక్రయిస్తూ ఉంటారు. జనరల్గా ఎక్కడైనా మార్కెట్లో చూడండి, బండ్ల మీద విక్రయిస్తారు. వీటికి పోటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాకపోతే ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఎలా చేయాలి అంటే, ఈ రోజు మార్కెట్లో కొత్త వ్యాపారంలో మనం ముందుకెళ్ళగలిగితేనే ఆదాయం వస్తుంది. అందరూ చేసే పనులు చేస్తే మన వ్యాపారం స్లో అవుతుంది. అలా కాకుండా మనం తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు ఇదొక వ్యాపారము. ఈరోజు మార్కెట్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాపారం చేసేటప్పుడు మీరు ఏదైతే టౌన్లో ఉంటున్నారు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ టౌన్ ఉంది, అలాగే విజయవాడ టౌన్ ఉంది. రెండు పెద్ద టౌన్లు ఉన్నాయి. ఇక్కడ వన్ టౌన్ విషయానికి వస్తే మీకు ఈ పింగాణి బొమ్మలు అమ్ముతూ ఉంటారు. మీరు గమనించండి, హోల్సేల్ గా వేరే విధంగా ఉంటుంది, రిటైల్ గా వేరే విధంగా ఉంటుంది. మీరు కొనేది హోల్సేల్ గా అయితే ఈ పింగాణికి సంబంధించిన గూగుల్లో చెక్ చేసుకోండి, వాళ్ళ అడ్రస్లు ఉంటాయి. అలాగే ఇండియన్ మార్ట్ వెబ్సైట్ లో చెక్ చేసుకోండి, వాళ్ళ అడ్రస్లు ఉంటాయి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటాయి. డైరెక్ట్ మీరు వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు. మరి మన హైదరాబాద్ విషయానికి వస్తే బేగం బజార్ లో సంబంధించిన కొన్ని ఏరియాలు ఉన్నాయి, అలాగే పాత బస్తీలో ఉన్నాయి కొన్ని ఏరియాల్లో ఈ పింగాణి అమ్ముతుంటారు. ఒకసారి మీరు ఈ హైదరాబాద్ లో కూడా చెక్ చేసుకోండి. ఈరోజు ఈ తయారీ పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి అని చెక్ చేసుకుంటే మనకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కొనుగోలు విషయంలో మెరుగుకోరు. ఎక్కడ నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఉందో కనుక్కొని కానీ మనం కొనుగోలు విషయంలో మెరుగులు కానీ పాటించగలిగితే అద్భుతమైన ఆదాయం ఉంటుంది. మరి వీటిని ఎందుకు అందరూ వ్యాపారం చేయలేరంటే, ఈ అమ్మే నైపుణ్యం ఉండాలి. వీటిని అదిగాక ఒక చోటు నుంచి ఒక చోటుకు మనం సరుకు తీసుకెళ్లేటప్పుడు ఇవి పింగాణి టైప్ వస్తుంది కాబట్టి కొంచెం డ్యామేజ్ కూడా అవుతూ ఉంటాయి. మరి వీటిని అన్నింటినీ బేస్ చేసుకొని మనము డ్యామేజ్లు కూడా ఖర్చులన్నీ చూసుకొని కానీ విక్రయించగలిగితే మనకు మంచి ఆదాయం ఉంటుంది. జనరల్ గా వీటిని ఇప్పుడు షోకేజ్లలో వాడడానికి ఎక్కువగా ఉంటూ ఉంటారు. మీరు చూడండి, షోకేసులలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి నేను 4 రకాలు చూపించాను. దాదాపుగా మీకు 200 రకాలు పైగానే ఉంటాయి. అన్ని సైజుల్లో ఉంటాయి. చిన్న సైజు కాడ నుంచి పెద్ద సైజు వరకు అన్ని సైజుల్లో ఉంటాయి. ఈ రోజు గోవు బొమ్మలు కానీ, ఆవు దూడ, లేని పక్షంలో ఒక కలశం బొమ్మ, ఇలా ఒక కృష్ణుడి బొమ్మ, ఇలా ఈ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. వీటి సేల్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు డోర్ టు డోర్ తిరిగి అమ్మగలిగి ఉంటే అమ్మండి. లేని పక్షంలో ఒక సెంటర్లో ఈ బండి మీద ఏర్పాటు చేసుకొని వీటిని మొత్తం కానీ ఆ బండి మీద చేర్చుకొని కానీ కూర్చోగలిగితే ఈజీగా ప్రతిరోజు ఒక 2,000 నుంచి 3,000 రూపాయల ఆదాయం సంపాదించవచ్చు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, వీటిల్లో ఎంత రేటు పడుతుంది అనేది మీకు తప్పితే వేరే వ్యక్తికి అర్థం కాదు. ఈ పింగాణి వస్తువులు ఇక్కడ చాలా తక్కువ రేటు పడతాయి కాబట్టి మనకు ఎక్కువ ఆదాయం, అంటే మనం కొన్న దాని మీద 2 లేదా 3 రెట్ల ఆదాయం ఉంటుంది. అందుకని ఎంత ఆదాయం వస్తుందని చెప్తున్నాను. ఒక్కసారి వీటి గురించి ఈ వ్యాపారం చేసే ముందుగానే మీరు ఒక్కసారి ఈ పింగాణి వాటి గురించి పరిశీలన చేయండి, అంటే శోధించండి. ఎక్కడున్నాయి, ఏ విధంగా వీటిని కొనాలి, ఎంత రేటు పడుతున్నాయి మొత్తం తెలుసుకోండి. సమస్త సమాచారం మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఉంటున్నారో ఆ టౌన్లోనే ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఎక్కడికెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. ఈ రోజు ట్రాన్స్పోర్ట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ట్రాన్స్పోర్ట్ మీరు ఎక్కడైనా కానీ మనకు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకు సరుకు వస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇక్కడ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించే వ్యాపారాలు ఇదొక వ్యాపారంగా నేను చూస్తున్నాను కాబట్టి వీటి గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. చాలా లో ఇన్వెస్ట్మెంట్ తోటి హై ప్రాఫిట్ వచ్చే బిజినెస్. ఒకసారి పూర్తి సమాచారం తెలుసుకున్నాక మీరు నిరభ్యంతరంగా మీరుంటున్న టౌన్ నుంచి ఈ వ్యాపారం ప్రారంభించండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.